ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, అందరు ఒకరికొకరు విష్ చేసుకుంటారు కదా. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. అంటే దాని అర్థం ఏంటి? చెడ్డ స్నేహితులు ఉంటారు, మంచి స్నేహితులు కూడా ఉంటారు. మంచి వారిని నమ్మడం మంచిదే, కానీ అందరినీ నమ్మడం మంచిది కాదు. స్నేహితుడు అనుకున్నవాడే, మనవాడు అనుకున్నవాడే, నీ వలన మేలు పొందిన వాడే ఒకానొక సమయంలో నీకు తెలియకుండానే నీ వెనక ఒక పెద్ద గుంట తీస్తాడు వాడు నిన్ను పడగొట్టడానికి. వీడు నావాడే, వీడు నా మాటే మాట్లాడతాడు, నాకు అన్యాయం చేయుడు, నాకు ద్రోహం చేయుడు, అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ ఇతడు నా కోసం నిలబడతాడు అనుకున్న స్నేహితులు కూడా నిన్ను ఒక రోజున అర్థాంతరంగా ఒంటరి వాడిని చేసేస్తారు. మీకా భక్తుడికి కూడా స్నేహితులు ఉన్నారు, కానీ ఆ స్నేహితులందరూ మీకాకు నమ్మక ద్రోహం చేసేశారు. కొన్ని సమయాల్లో మనతో పాటుగా పెరిగి, మనతో పాటుగా చదువుకుని, మనతో పాటుగానే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి సమయంలో చాలా మంది స్నేహితులు స్వార్థపూరితులుగా మారిపోయి మన కోసం ఆలోచించే వారు కూడా మనకి శత్రువులుగా మారిపోయే సమయం ఒకటి ఖచ్చితంగా దాపరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారితో 12 మంది స్నేహితులు ఉన్నారు. ఎవరు ఆ 12 మంది? వీళ్ళందరూ ఆయన శిష్యులే, వీళ్ళందరూ ఆయన స్నేహితులే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు వారితో చెప్తాడు, మీరు దాసులని నేను పిలవట్లేదు, నేను మిమ్మల్ని నా స్నేహితులుగా భావిస్తున్నాను అని అన్నాడు. ఎవరిని? శిష్యులని. ఏమని పిలిచాడు ఆయన? ఈ 3.5 సంవత్సరాలు యేసయ్య వారితో స్నేహం చేశాడు, వారితో సహజీవనం చేశాడు. వారికి తెలియకుండా యేసయ్య సీక్రెట్ లైఫ్ ఏమైనా బ్రతికాడా? అన్నీ తెలుసు. ఆయన పబ్లిక్ లైఫ్ తెలుసు, ఆయన ప్రైవేట్ లైఫ్ కూడా శిష్యులకి తెలుసు. కానీ వారితోనే ఉన్నాడు, యేసుతోనే ఉన్నాడు. ఇస్కరియోతు యోధా యేసు స్నేహితుడిగా ఉండి యేసుకు నమ్మక ద్రోహం చేశాడా? చేయలేదా? మరి అలాంటి స్నేహితుడిని నమ్మొచ్చా? నమ్మకూడదు కదా. అదే చెప్తున్నాడు మీకా, ముఖ్య స్నేహితుడి యందు నమ్మకం పెట్టుకోవద్దు. ముఖ్య స్నేహితుడు అంటే ఎవరు? బెస్ట్ ఫ్రెండ్. అంటే బెస్ట్ ఫ్రెండ్ కూడా కొన్నిసార్లు నీకేం చేస్తాడు? అంతే, నమ్మక ద్రోహం చేస్తాడు. నీకు తెలియకుండానే తడి గుడ్డతో నీ గొంతు కోసేస్తారు. నీకు తెలియకుండానే నీ వెనుక నీ గురించి చెడ్డ ప్రచారాలు చేస్తారు. నీకు తెలియకుండానే నీ గురించి, నీ సాక్ష్యాన్ని వారు చిలువలు పలువలుగా మార్చేస్తారు. అందుకే మీకా చెప్తున్నాడు, స్నేహితుడి మీద నమ్మకం పెట్టుకోవద్దు. కానీ ఒక శుభవార్త చెప్పనా మీకు? మంచి స్నేహితుడైన యేసు మీద మీరు నమ్మకం పెట్టుకోండి, మీ నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయడు ఆయన.